మనకు ఈ నెక్ కూడా రౌండ్గా వస్తుందండి, కానీ షోల్డర్ జారకుండా రౌండ్గా కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా తీసుకోవాలి ఇలా. ఓకే, ఇక్కడ ఎంత అయితే మనం ఎక్స్ట్రా ముందుకు తీసుకున్నామో ఇక్కడ అంతే ఒక 1/2 ఇంచ్ ఇందులోకి కలిపేసుకోవాలి, జస్ట్ ఇందులోకి కలిపేసుకోవాలండి. ఓకే, అప్పుడు మనకు షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, జారిపోకుండా ఉంటుంది. ఓకేనా? ఇంత చేసిన తర్వాత కూడా ఒక్కొక్కరు ఇక్కడ లూజ్ అయిందండి మాకు అంటారు. అలా లూజ్ కాకుండా ఉండాలంటే ఒక 2 పాయింట్స్ అంతా మనం ఈ విధంగా చేసుకోవాలి, ఇలా ఇలా చేసుకోవాలి. అప్పుడు ఈ పార్ట్లో మనకు రౌండ్గా ఉంటుంది, ఈ పార్ట్లో టైట్ పట్టిస్తుంది. సో 36 సైజు వాళ్ళకి ఈజీగా మనం షోల్డర్ జారకుండా షేప్ అనేది రౌండ్గా ఉండడానికి, నెక్ కూడా రౌండ్గా ఉండడానికి ఎంత షోల్డర్ తీసుకోవాలి, బ్యాక్ సైడ్ తీసుకున్న షోల్డరే ఫ్రంట్ సైడ్ కూడా తీసుకోవాలా లేదా, ఎలా కట్ చేయాలి షోల్డర్ జారకుండా అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. కటింగ్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని షేర్ చేయండి, అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా?